మీద మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. గోల్డెన్ బేబీ Good morning, madam. Very good morning. Please sit down. Thank you, madam. क्या गर्भना भी है. Look, students, my name is Miss Bangaru Papa. Is it clear? Yeah. ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్కరోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఎలమంచలి హిమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ బాయ్ స్టూడెంట్స్. రే డ్రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా. అరే రే. Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? వెరీ క్లియర్. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చెయ్యాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు ఏ ఎందుకు రావు? ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. నోర్మై. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. పిచ్చిగా ఉందా? ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమరి నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా. అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? వెరీ క్లియర్. ఊరట ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి. ఆ, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని ఆ. నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు. మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. ఆ, అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్ ఎదవ సోద ఆపి నీ మనసులో ఏముందో చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మశారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మశారండి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట.
ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు దేమసేన కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా. అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? ఈడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లి అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరకించేస్తాను. రాయండి. చెన్నపురి. ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ సార్. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి. పూరి పూరి. ఓహో, పురికోసలో పురియా. గవర్నమెంట్ ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. ఆ, రాయండి. చిన్న పూరి. కోసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోస ఏంట్రా కోస? పురికోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారు. అంత అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకగా చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగొస్తారా ఏంటి? ఆ? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, madam. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? Very good morning. Please sit down. Thank you, madam. Today's lesson is Radha Krishna's love. Is it clear? వెరీ క్లియర్. What clear? Tell me. What clear? అది అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. Lesson start చేయకముందే clear? ఎస్ మేడం, వెరీ క్లియర్. What clear? అది వెరీ క్లియర్ మేడం. Get out from my class. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెన్? ఆ, చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. ఆ, క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. ఆ, అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం. కదా, మరి కనిపించేలా వేసుకుంటే. చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని ఇట్ ఇస్ క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? ఆ, అది అలా చెప్పండి సార్ బుద్ధి. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా. దా 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 దా. అలా ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా, ఎందుకని అది ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బింది ఒట్టుకురా. ఉమ్. ఏడో ఇతగాడు మాల. ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ